ఓ పని చేయి విశ్వనాథ్, ఓ పని చేయి, సెల్ నీ దగ్గర క్యారీ చేయి. నేను నాకు డౌట్ వచ్చినప్పుడల్లా నీకు కాల్ చేస్తే నువ్వు నాకు గైడ్ చేయి. ఓకే ఓకే 1 minute రాసుకుంటున్నా. చమకాలు కావాలి. ఓకే 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 ఆ సెట్ పేరు చెప్పు. ఓకే సరే మిస్టర్. అది మేడం వెళ్ళి పెట్టయితే నేను మళ్ళీ మీకు కాల్ చేస్తే ఒకసారి పెట్టండి మేడం అమ్మగారికి. 1 million. నాకు వచ్చేది అదే మేడం ఇక్కడ 3 పడడం వల్ల కొంచెం అది కాంప్లికేటెడ్ పెట్టుకొని మనం ఇబ్బంది పడతామా. నేను అదే అది కొంచెం కొంచెం శాతం మాట్లాడితే కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు. ఎస్ మేడం ఎస్ మేడం. అదే సబ్సిడీ సారు సబ్సిడీ ఎలా చేశారు ఏంటంటే కొంచెం అప్లికేషన్ అనుకోని సబ్సిడీ అవునండి యూజెస్ కేర్ అనేది తీసేస్తుంది. అవన్నీ ఆ ఇయర్ వరకు కౌంట్ అవుతాయి. ఎప్పుడైతే యూజీసీ మెయింటైన్ చేస్తుంది రెగ్యులేషన్స్లో మనం పబ్లిష్ చేసుకున్న ఇయర్స్ వరకు అది యూజీసీ కిందనే కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే స్కోబర్స్, వెబ్ ఆఫ్ సైన్స్ ఇట్లాంటి వాటిలో పబ్లిష్ చేసుకుంటేనే పబ్లిష్ అయినట్టు. మిగతా వాటిలో అంటే పీరియూ జర్నల్స్, మిగతా జర్నల్స్ రిజిస్టర్డ్ జర్నల్స్ అట్లా అలాగే ఉంటాయి మేము. బట్ ఏంటంటే కొన్నింటికి యాక్సెప్ట్ చేసి ఇవ్వము. లేదు December 23 పబ్లిష్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేపర్ ఉంటే మన పేపర్ చేస్తే 23 అయిపోతుంది. January 1 మన చేతికి వస్తుంది. లేదంటే March 21st వస్తుంది. అవి ఉన్నాయి కానీ మన పేపర్లు థియరిటికల్ పేపర్స్ యాక్సెప్ట్ చేయము. అవి కొంచెం సైంటిఫిక్గా వేరే ఏఐ కానీ లేదంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఉన్నది మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము. అంటే ఏహెచ్పి టెక్నిక్స్ కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేస్తాము. మామూలుగా ఇది సైంటిఫిక్ థియరిటికల్ అన్ని స్టాటిస్టికల్ చేస్తే థియరిటికల్ చేస్తాం. అది వరల్డ్ వైడ్ జర్నల్స్లో 5 million. ఆయన
ఫోన్ చేశాను. నాకు ఇష్టవాడు నన్ను బేస్ ఓపెన్ పందికి వెళ్ళాడు. ఇస్తున్నారు 75 million నాకు ఇస్తాడు. నా పక్కన. అంటే కమ్యూనికేషన్ అయితే చేశారు నేను. ఆయనకి రివ్యూకి మళ్ళీ రివ్యూకి వచ్చిందా, ఈయన కామెంటింగ్ చేసి మళ్ళీ పంపించారా లేదా అనేది, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఆయన ఏ విను, జనాలకు పంపించారో వాళ్ళు ఆ తీసుకోరు జనాలకు 30 million. అయినా కూడా ఆయన మెయిల్ ఐడి ఆయన పాస్వర్డ్ క్రియేట్ చేసి సబ్స్క్రిప్షన్ 30 million తీసుకోరంటే ఇస్తామని చెప్తున్నా. నేను ఫుల్లునా అది ఒకటి. లేదంటే మనకి అది మాత్రమే 30 million వేంద్ర వాడికి. అదే మేడం, ఆయనకే ఫోన్ చేస్తున్నాం. తర్వాత ఫోన్ చేసినా కూడా ఆయన వేరే ఫీల్డ్ వర్క్ ఏదో చేస్తున్నారంటే ఆయనకి వచ్చిందా లేదా కూడా ఏం కమ్యూనికేట్ చేయలేదు. నా దగ్గరకు వచ్చి 2.5 million తీసుకుందా. బేస్ ఓపెన్ మళ్ళీ నేను ఫాలో చేసి మీకు కాల్ చేస్తాను. మినిట్ చూడు. దీనికి 2000 వద్దు బేస్ ఓపెన్ ఫస్ట్ ఏమో ఈ బేస్కి వచ్చిందా నా పైకి రా. ముందు ఆన్ చేయి. అయితే ఆహా అయింది. సెకండ్ 2.5 పబ్లిష్ చేయలేదు. 250 million తీసుకుంటావా? అంటే ఇంకా పేపర్లు దమ్ము తేరమంటే 250 million తీసుకోవా ఫైనల్లా? చుట్టూ తెలీదన్నా బేస్ ఓపెన్ నా దగ్గరికి రారా. దమ్ము ధైర్యం ఉంటే అది స్టీల్ చేయరా. 250 million. వాడిని ఎందుకు రమ్మేసిన? వేరే వాడిని వేయచ్చు కదా. 255 పెద్ద వారం ఒకట నన్ను బేస్ ఓపెన్ అవుతుంది. నువ్వు పై నుండి 250 million దమ్ముంటే స్టీల్ చేయరా. ఏడన్నారా? పైన ఉందిరా. నా బేస్ ఓపెన్ చేద్దా కొంచెం ఫస్ట్ ఇక్కడ మనది కొన్ని ఏదో ఒక వ్యాపారానికి సంబంధించి కొన్ని స్కామ్లు చేస్తున్నాం. 2.5 వేరే అన్నవాళ్ళు 5 million వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ ఉంటాం. మనం 5 million ఒక 6 months అట్లా
దమ్ము ధైర్యం అంటే 250 మిలియన్ తీసుకో పైనుంది కకాషి వేరే కకాషి తప్ప వేరేది పైన దమ్ముంటే స్టీల్ చేయాలి పైన ఇదే స్టీల్ చేసినాం అనుకోండి నేను ఎట్టంటే అట్ట పడుతుంది ఎట్ట స్టీల్ చేయలేదు నాది స్టీల్ చేస్తావు అవును నేను ఎట్ట పోతావు నేను చేస్తాను వచ్చి కొద్దురా బేస్ అవుతుంది ఎవరు నాకు రాదు అవును ధైర్యం అదే స్టీల్ చేస్తావు ఏమైందా నాది ఎవరు స్టీల్ చేస్తుంది ఆగు చెప్తా ఓకే 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 ది వాళ్ళు వచ్చిందా అరే వాడిని కొట్టరు నీకు దండం పడతా ఎన్ని సెకండ్లు వచ్చింది బేస్ వాడు ఆడండి చూడు వాడు ఆడండి చూడు బేస్ కాదు ఏది నా బేస్ అదెవరు వేరే వాళ్ళు 50 మిలియన్ ఇస్తారు లోపలి పో 50 మిలియన్ 75 మిలియన్ అట్లాంటి వాటిలో వేసుకున్నప్పుడు వేస్తూ అట్లీస్ట్ ఒక 3 months హోల్డ్ చేసి మనం పంపించిన డేట్ అన్ని మెన్షన్ చేసి ఫార్వర్డ్ చేసేది అక్యురేట్ అండి ఓ పని చేయండి చేసినా ఓ పని చేయి సెల్ నీ దగ్గరే క్యారీ చేయి నేను నాకు డౌట్ వచ్చినప్పుడల్లా నీకు కాల్ చేస్తే నువ్వు నాకు గైడ్ చేయి ఓకే ఓకే 1 minute రాసుకుంటుందా చమకాలు కాదు ఓకే 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 ఆ సెట్ పేరు చెప్పు ఓకే సరే మిస్టర్ అది వెళ్ళి పెట్టయితే నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను ఒకసారి పెట్టండి మేడం అమ్మగారికి 1 మిలియన్ నాకు వచ్చేది అదే మేడం ఇక్కడ 3 పడడం వల్ల కొంచెం అది కాంప్లికేటెడ్ పెట్టుకొని మనం ఇబ్బంది పడతామా అదే అది కొంచెం కొంచెం సార్తో మాట్లాడితే కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు ఎస్ మేడం ఎస్ మేడం అదే మేడం సబ్సిడీ ఎలా చేశారు ఏంటంటే కొంచెం అప్లికేషన్ అనుకోని సబ్సిడీ
అవునండి, యూజెస్ పేరు అనేది తీసేస్తుంది. అవన్నీ ఆ ఇయర్ వరకు కౌంట్ అవుతాయి. ఎప్పుడైతే యూజీసీ మెయింటైన్ చేస్తుందో రెగ్యులేషన్స్లో మనం పబ్లిష్ చేసుకున్న ఇయర్స్ వరకు అది యూజీసీ కిందనే కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే స్కోబర్స్, వెబ్ ఆఫ్ సైన్స్ ఇట్లాంటి వాటిలో పబ్లిష్ చేసుకుంటేనే పబ్లిషింగ్ అంటే ఇంకా మిగతా వాటిలో అంటే పీరియూ జర్నల్స్, మిగతా జర్నల్స్ ఎగ్జిస్టెడ్ జర్నల్స్ అట్లా అలాగే ఉంటాయి మేము. బట్ ఏంటంటే కొన్నింటికి యాక్సెప్ట్ చేసి ఇవ్వము. లేదు మేము డిసెంబర్ 23 పబ్లిష్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పేపర్ ఉంటే మన పేపర్ చేస్తే 23 అయిపోతుంది. జనవరి 1 మన చేతికి వస్తుంది, లేదంటే మార్చి 21కి వస్తుంది. మినిట్ 250 మిలియన్ నీ బేస్ ఉంటుంది మెంటల్ అవి ఉన్నాయి కానీ మన పేపర్లో థియరిటికల్ పేపర్స్ యాక్సెప్ట్ చేయము. అవి కొంచెం సైంటిఫిక్గా వేరే ఏఐ కానీ లేదంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఉన్నది మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే ఏహెచ్పి టెక్నిక్స్, కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. మామూలుగా ఇది సైంటిఫిక్ థియరిటికల్ అంటే స్టాటిస్టికల్ బేస్, థియరిటికల్ బేస్. అది వరల్డ్ వైడ్ జర్నల్స్లో 5 మిలియన్ ఆయన ఫోన్ చేశాను. నాకు ఇష్టవాడు నన్ను బేస్ ఓపెన్ పండిపోయాడు. విశ్వనాథ్ 75 మిలియన్ నాకు ఇష్టం. నా పక్కన అంటే కమ్యూనికేషన్ అయితే చేశారు మరి. ఆయనకి రివ్యూకి మళ్ళీ రివ్యూకి వచ్చిందా, ఈయన కామెంట్ చేసి మళ్ళీ పంపించారా లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఆయన ఏ జర్నల్ 30 మిలియన్ అయినా కూడా ఆయన మెయిల్ ఐడి, ఆయన పాస్వర్డ్ క్రియేట్ చేసి సబ్స్క్రైబ్ అది ఒకటి. లేదంటే మనకి మాత్రమే 30 మిలియన్ వేంద్ర వాడికి. అదే మేడం, ఆయనకే ఫోన్ చేస్తున్నాం. తర్వాత ఫోన్ చేసినప్పుడు ఆయన వేరే ఫీల్డ్ వర్క్ ఏదో చేస్తున్నారంటే ఆయనకి వచ్చిందా లేదా కూడా ఏం కమ్యూనికేట్ చేయలేదు. నా దగ్గరకు వచ్చి 2.5 మిలియన్ తీసుకుందా. మళ్ళీ నేను ఫాలో చేసి మీకు కాల్ చేస్తాను. మినిట్ చూడు, దీనికి 2000 బేస్ ఓపెన్ ఏమో ఈ బేస్కి వచ్చిందా నా పైకి రా. ముందు ఆన్ చేయి. ఆహా ఏంది సెకండ్
వద్దా 2.5 ఇంకా పబ్లిష్ చేయలేదు 250 మిలియన్ తీసుకుంటావా? అంటే ఇంకా పేపర్లు దమ్ము ధైర్యం అంటే 250 మిలియన్ తీసుకోరా ఫైనల్లా. చుట్టూ తెలీదానా బేస్ ఓపెన్ నా దగ్గరికి రారా, దమ్ము ధైర్యం అంటే అది స్టీల్ చేయరా 250 మిలియన్. వాడిని ఎందుకు రమ్మేసాను, వేరే వాడిని వేయచ్చురా. 2.5 పెద్దలు వస్తారు వారం ముందు బట్టి అండ్ బేస్ ఓపెన్ అవుతుంది. నువ్వు పై నుండి 250 మిలియన్ దమ్ముంటే స్టీల్ చేయరా. ఏడన్నారా పైన ఉందిరా. నా బేస్ ఓపెన్ అవుతుందా కొంచెం ముందే ఫస్ట్ ఇక్కడ మనది కొన్ని ఏదో ఒక వ్యాపారానికి సంబంధించి కొన్ని స్కామ్లు చేస్తున్నాం. 2.5 వేరే అన్నవాళ్ళు $5 million వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ ఉంటాం. మనం 5 million ఒక 6 months అట్లా దమ్ము ధైర్యం అంటే 250 మిలియన్ తీసుకో. పై నుండి కకాషి కాదు వేరేది, కకాషి తప్ప వేరేది. పైన దమ్ముంటే స్టీల్ చేయాలి పైన. ఇదే ఈ స్టీల్ చేసినాం అనుకోండి, నేను ఎట్టంటే అట్ట పడుతుంది. ఎట్ట స్టీల్ చేయలేదు, నాది స్టీల్ చేస్తావు అవును. నీ ఎట్టబోతావు, నేను చేస్తాను. వచ్చి కొద్దురా బేస్ ఓపెన్ ఎవరు నాకు కాదు. ధైర్యం అదే స్టీల్ చేస్తావు. ఏమైందా నాకు ఎవరు స్టీల్ చేస్తుంది, ఆగు చెప్తా. ఓకే 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 ది వాళ్ళు వచ్చిందా రవణి కొట్టు నీకు దండం పడతా. ఎన్ని సెకండ్లకి బేస్ వాడు ఆడు లేదు, వాడు ఆడు లేదు. బేస్ కాదు ఏది నా బేస్ అదెవరు వేరే వాళ్ళు 50 మిలియన్ ఇస్తారు. లోపలి 50 మిలియన్ 75 మిలియన్. అట్లాంటి వాటిలో వేసుకున్నప్పుడు వేస్తే అట్లీస్ట్ ఒక 3 months హోల్డ్ చేసి మనం పంపించిన డేట్ అన్ని మెన్షన్ చేసి ఫార్వర్డ్ చేసేవి యాక్టివేట్ అవుతుంది.